మనం లాంగ్ ఫ్రాక్స్ కుడతాం కదా! లాంగ్ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు ఒక సైడు అంచు మొత్తం వేస్ట్‌గా మిగిలిపోతుంది. మిగిలిపోయే అంచుని మనం పడేస్తూ ఉంటాం. ఎందుకు పనికిరాదని చెప్పేసి. ఇదిగోండి ఇలాగా బ్యాక్ కుట్టి ఇచ్చామంటే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కొంచెం ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు. బ్యాక్ కుట్టాం కదా అని చెప్పేసి. ఇదిగోండి నేను కుట్టిన ఫ్రాక్‌లో నుంచి ఈ క్లాత్ అయితే మిగిలింది నాకు. ఇదిగోండి ఇది అయితే మిగిలింది. అంచు చూడండి ఎంత బాగుందో కదా! సింపుల్‌గా చాలా బాగుంది అంచు అయితే. ఈ అంచుతో నేను ఇప్పుడు కటింగ్ అండ్ బ్యాగ్ నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో ఒకసారి అయితే చూడండి. ఇదిగోండి దానికి కావాల్సినవి నాకు దగ్గర పాత జిప్పు ఒకటి ఉంది. ఆ జిప్పు ఏమైనా కాటన్ బ్యాగ్ షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ బ్యాగ్స్. ఇదిగోండి 10 ఇంచెస్ పొడవుతో నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు నేను జాయింట్ చేసేసుకుంటున్నాను రెండు రెండు పెట్టి. ఇలా జాయింట్ చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇదిగోండి ఇలాగా నేను రెండు రెండు పెట్టి జాయింట్ చేసుకుంటున్నాను శుభ్రంగా. మళ్ళీ తిప్పేసి మళ్ళీ పైన ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. పైకి లేవకుండా ఉంటుంది. అణిగినట్టు గట్టిగా ఉంటుంది. నాకైతే దారం అయిపోయింది. అందుకని చెప్పి దారం పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగా పైన ఒక కుట్టు వేసుకుంటే అణిగినట్టు ఉంటుంది బాగా. ఇదిగోండి మొత్తం అంచు మొత్తం ఇలా అయితే కలిపేశాను. ఇదిగోండి షాపింగ్ బ్యాగు నమ్మరు కదా! ఇదిగోండి షాపింగ్ బ్యాగు కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా అండ్ మనం కుట్టుకునేదన్నమాట తిరగతిప్పి అంచులన్నీ కలిపి కుట్టుకున్నాం కదా అది తిరగతిప్పి ఇలాగా రెండు జాయింట్ చేసుకోవాలి. ఇలాగా కుట్టు వేసుకోవాలి. జాయింట్ చేసుకొని చుట్టూ నాలుగు వైపులు ఇలానే చూసుకోవాలి. ముగ్గులు ఏమి రాకుండా ఇలాగా సర్దుకుంటూ నీట్గా అయితే ఇలా కుట్టుకోవాలి. ఇలాగా సర్దుకుంటూ ఉండాలి, లేకపోతే ఉగ్గులు వస్తాయి. మడతలు మడతలుగా ఉంటుంది. చుట్టని కూడా అంత బాగోదు. ఇలాగా సర్దుకుంటూ కుట్టుకోవాలి. ఇదిగోండి ఇలా సర్దుకుంటూ కుట్టుకోవటం వల్ల ఏంటంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మనం ఇది అంచులతోనే కుట్టామంటే ఎవ్వరూ నమ్మరు. అసలు బయట కొన్న దానిలానే ఉంటుంది. చాలా బాగుంటుంది. లుకింగు చాలా బాగుంటుంది. ఎడ్జెస్ అనేవి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ని ఇలాగా మీకు కటింగ్ అర్థమైపోయిందని అనుకుంటున్నాను. చాలా సింపులే కదా కటింగ్ వచ్చేసి. ఇలాగా అంచునన్నది ఇలా మడత పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా నీట్గా ఏం కనిపించకుండా దారాలు ఏం కనిపించకుండా ఇలా అయితే అంచుని కుట్టేసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగా మడత పెట్టి కుట్టేసుకోవటమే. దారాలు అవి బయటికి రాకుండా నాకైతే అంచే కదా కనిపించదు. ఇంకొక క్లాత్ తీసేసుకొని నేను వచ్చేసి ఇలాగా 2 ఇంచెస్ ఉంటుంది. ఇలా మధ్యలో కట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగా మడత పెట్టి నా దగ్గర ఒక పాత బ్యాగ్ జిప్ ఉందని చెప్పాను కదా ఆ జిప్పుని ఇలా అటాచ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఆ జిప్పు అన్నది తిప్పేసుకోవాలి. పెట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలాగా ఇలా కుట్టేసుకోవాలి. పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే లేచినట్టు ఉంటుంది. కుట్టేసుకుంటే అణిగిపోతుంది అన్నమాట. నీట్గా ఉంటుంది చుట్టానికి కూడా. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్నాక ఇంకో వైపు కూడా అలానే కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా జిప్పు దగ్గర ఒక కుట్టు వేసేసుకోవాలి. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఈ మ్యాట్ని అన్నది నేను చాపీస్తో ఎలా గీసుకుంటున్నానో చూడండి. ఒకసారి మీకు కూడా అర్థమైపోతుంది. ఇదిగోండి 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాను కదా మళ్ళీ ఇలా నిలువు పెట్టుకొని కూడా 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాను. మీకు అర్థం అవ్వటం కోసం అని చెప్పి 2 సార్లు చూపిస్తున్నాను నేను అన్నది. ఇలాగా కట్స్ పెట్టుకోవాలి. అర్థమైపోతుంది అన్నమాట. నాకు కొంచెం హెల్త్ బాగలేదండి. అందుకనే నా వాయిస్ కొంచెం డల్ అయ్యింది. మాటలు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. మరోపక్క ఇంకో అంచుని తీసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇది అన్నది తిరగదిప్పేసుకోవాలి. అప్పుడే నీట్గా ఉంటుంది పట్టుకోవటానికి. ఇలా పిన్స్ పెట్టుకొని తిరగదిప్పేసుకున్నాను. ఇప్పుడు మార్క్స్ పెట్టుకుంటున్నాను నేను. ఇలాగా మార్క్స్ పెట్టుకోవాలి. అర్థమవుతుందని అనుకుంటున్నాను నేనైతే.
లోపల పక్క కూడా మార్క్స్ పెట్టుకోవాలి. మీకు అర్థమవటం కోసం అని చెప్పేసి మళ్ళీ పెట్టేసుకుంటున్నాను ఇటువైపు కూడా. ఇదిగోండి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా పెట్టేసుకొని గట్టి కుట్టు పెట్టుకోవాలి, ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. మనం ఏం బరువు పెట్టినా ఊడిపోకుండా ఉంటుంది. ఇలా గట్టి కుట్టు పెట్టుకొని ఇంకా బారుగా కుట్టేసేయడమే. ఇదిగోండి 2 పక్కల నేను అలానే కుట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మనం జిప్పు రెడీ చేసుకున్నాం కదా, ఆ జిప్పుని ఇలాగా తిరగదిప్పి పెట్టుకోవాలి. ఇలాగా అలా పెట్టొద్దు, ఇలా పెట్టుకోవాలి అని చూపిస్తున్నాను నేను. ఇదిగోండి ఇలాగా బోర్లించి పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఇలాగా ఇదిగోండి ఇలాగా కుట్టేసుకోవాలి. రెండో వైపు కూడా అలానే కుట్టేసుకోవాలి. సైడ్ కూడా ఇంక జాయింట్ చేసేసుకోవటమే, ఏం లేదు, ఇంకా అర్థమైపోతుంది, ఈజీనే. ఇంకా ఇలాగా సైడ్స్ జాయింట్ చేసేసుకోవాలి గట్టి కుట్టు పెట్టుకొని ఊడిపోకుండా. ఇదిగోండి ఇది ఇంపార్టెంట్, ఇక్కడ స్కిప్ చేయొద్దు. ఇదిగోండి ఇలాగా లాగి అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా కుట్టు వేసుకోవాలి. ఇంకా నేను తిరగదిప్పి చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందన్నది బ్యాగ్ అన్నది. ఇదిగోండి ఇది మనం కుట్టుకున్నామంటే ఎవ్వరూ నమ్మరు, బయట కొనుక్కున్నామంటే నమ్మేస్తారు ఈజీగా. అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. బయట